ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. పై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో అయితే గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇంకా ఆమె ప్రసంగానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. నేడు తెలంగాణ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11:30 సభ ప్రారంభం కానున్నది. నేడు సభలో గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపైన కొనసాగుతున్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇంకా ఏ అంశాలు దాంట్లో పొందుపరిచారు అంటే గత 8 రోజులుగా కొనసాగుతున్నట్టు పాలనలో అనేక సమన్వయంతో అనేక రివ్యూలు అయితే జరుగుతుంది ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. సో ఇవన్నిటిపైన ఏ అంశాలను దీంట్లో చేర్చిందనే దానిపైన అయితే ఉత్కంఠ అయితే ఈ దఫా అభివృద్ధి సంక్షేమ విషయంలో ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ ప్రాధాన్యతలను కూడా రాష్ట్ర ప్రజానీకానికి వెల్లడించబోతున్నారు. అలాగే దీనిపైన ఉన్నటువంటి మరి ఏ అంశాలు ఏ అభివృద్ధి కావచ్చు, ఇప్పటికే పథకాలు ఏవైతే అమలు పరిచారో చెప్తున్నారో అవన్నీ వాటిపైన కావచ్చు, వాటిపైన కూడా గవర్నర్ ప్రసంగం అయితే ఉంటుంది. ఇక సభ వాయిదా తర్వాత స్పీకర్ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా ఏర్పాటు సమావేశంగా ఉంటుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపైన అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక బీఎస్సీ సమావేశాలు ఉండవు అనుకుని ముందుగా అన్నారు, కానీ బీఎస్సీ సమావేశాలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ కొనసాగుతుందా లేక ఈ 3 రోజులతో గవర్నర్ ప్రసంగంతో ముగినుందా అనే దానిపైన అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.